నమస్తే అన్న. నమస్తే పేరన్నా? లవన్ కుమార్ నా పేరు. ఎట్లున్నాయన్న రాజకీయాలు ఊర్లలో? అంటే సర్పంచులు ఇంతవరకు లేరు, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు పెడతామని చెప్తుండు. ఈ రీసెంట్గా రైతు బంధు వేసారు, రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. రైతు బంధు మీద కూడా ఎలక్షన్ల కోసం వేసారని కొంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజల అభివృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసం వేసారని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు? ఎట్లా అనిపిస్తూ ఉన్నది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ సీఎంకి తన మీద తన గ్యారంటీ లేదు. తన పదవి ఎప్పుడు పోతుందా ఎప్పుడు ఉంటుందా అని ఆయనకే లేదు. అట్లాంటప్పుడు నేను ఈ స్థానిక సంస్థలు పెట్టి ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నాడు తప్ప మరి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ గ్రామ పంచాయతీలలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటే అక్కడ నుంచి వ్యవస్థ నిర్మాణమై మనం కూడా ఉన్నది గ్రామాలే దేశానికి పునాదులు అని చెప్పేసి నా సీటుకే సచ్చితట్టున్నది. ఇప్పుడు వీళ్ళు ఉంటేంది లేకుంటేంది అని ఒక ఆలోచన ఉన్నాడు సీఎం గారు. నెంబర్ 1. ఇక ఈ రైతు బంధు అనేది కేవలం ఇప్పుడు రానున్న వారం 15 రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. కేవలం రైతులను మభ్యపెట్టింది తప్ప ఒకప్పుడు ఎంతమంది రైతులకు కేసులు అనేవారు, చాలామంది రైతులకు ఎంతమంది రైతులు అంతమందికి తూచా తప్పకుండా ఒక్కరు తప్పకుండా కూడా రైతు బంధు అనేది వేయడం జరిగింది. ఈయన కేవలం ఇప్పుడు 100 మందికి ఇచ్చి 1000 మందికి వేసిన అని చెప్పి 10 లక్షల మందికి అనే విధంగా ప్రచారం చేసుకుంటాడు. కానీ ఆయన 1000 మందిలో ఆయన ఇచ్చింది ఒకరిద్దరికే. ఊరికి 1000 మంది రైతులు ఉంటే నువ్వు ఇచ్చే 2-3 ఇచ్చి నీ 2000 మందికి ఇచ్చినా 2 లక్షల మందికి ఇచ్చినా అని 2 కోట్ల ప్రచారం చేసుకుంటాడు తప్ప ఏ రైతు కూడా పూర్తిగానైతే ఎక్కడ కూడా రైతు బంధు వేసిన దాఖలాలు అయితే లేవు. కేవలం ఎకరంలో 2 ఎకరాల వరకే పడ్డాయి. అది అప్పుడు గత సీజన్లోనే అది ఇచ్చేందుకు 2-3 నెలలు పట్టింది. ఇక ఇది ఇచ్చేందుకు మరి ఎలక్షన్లు ఉంటాయా, అప్పటి వరకు ఈయన ఉంటాడా, డిసెంబర్లో ఉంటాడా, దిగిపోతాడా అని కూడా ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. ఇక పుట్టి నుంచి సచ్చేదాకా సహాయం చేసిన సర్కారు కేసీఆర్ సర్కారు ఉండే. ఆయన ఎట్లా చేసిండు, పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ నుంచి పెరిగి పిల్లలు పెద్దనకి ఎల్కేజీ నుంచి కేజీ పీజీలు అయిపోయేదాకా కూడా విద్యను అందించి, వాళ్ళు పిల్లలు ఆడపిల్లలు అయితే పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి అందించి, షాదీ ముబారక్ అందించి, తర్వాత ఆరోగ్యం బాగాలేకపోతే సీఎంఆర్ఎఫ్ లాంటి ఎన్నో రకాల పథకాలు పెట్టి, చచ్చిపోతే ఆర్థిక సహాయం చేయించి ఇలా ఎన్నో పథకాలు చేసిండు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో అడ్డగోలు అబద్ధాలు చెప్పి, ముఖ్యంగా ఆడబిడ్డలను అమ్మాయికులని చెప్పి వాళ్ళకు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ ఎంతసేపు నేను ఫ్రీ బస్ ఇచ్చినా అని ఒక మాట మాట్లాడుతాడు. ఎవ్వయ్యా నువ్వు 18 సంవత్సరాలు నిండినా ఎంతమంది ఇంట్లో అంతమంది మహిళలు ఉంటే ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ఇస్తాను కదా. 18 నెలలు అవుతుంది, నువ్వు సంవత్సరానికి 1,50,000 రూపాయలు బాగున్నావు. మరి మిగతా డబ్బులు అనేవి అవి ఇవ్వకుండానే చేస్తావు. అంటే కేవలం నువ్వు నెలకి 2,500 రూపాయలు ఎగ్గొట్టి ఫ్రీ బస్ అని ఎంతమంది పోతారు? ఫ్రీ బస్సులో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫ్రీ బస్సు? ఆ విద్యార్థులకు ఇప్పుడు అమ్మాయిలు కూడా ఉంటారు విద్యార్థులలో, వాళ్ళకి స్కూటీలు ఇస్తానని నువ్వే కదా. ఆ స్కూటీలు వాళ్ళకి బస్ పాస్లు అని చెప్పి నువ్వు విద్యార్థులు స్కాలర్షిప్లు లేవు, రియంబర్స్మెంట్ లేవు. 180 రూపాయలు ఉన్న ఫీజు బస్ పాస్ ధర నువ్వు 2,000 రూపాయల దాకా వేస్తేవి. ఏ రకంగా నువ్వు అమ్మాయిలకు, మహిళలకు, విద్యార్థులకు, యువకులకు, రైతులకు, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ లాంటివి అది పత్తగలేదు, జాడలేదు. పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వు అది ఆర్డర్లు ఇచ్చినావు తప్ప నువ్వు కొత్తగా ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ కూడా నువ్వు కొత్త నోటిఫికేషన్ దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు ప్రధానంగా ఈ కౌలు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ కౌలు రైతులకు కూడా ఇస్తాం మేము రైతు భరోసా అని చెప్పిండు, వాళ్ళకు కార్డు ఇస్తామని చెప్పారు. మరి ఆ కౌలు రైతుల విషయం ఇప్పటి వరకు కూడా ఎక్కడ మాట్లాడతలేరు. నిజంగా మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది? కౌలు రైతులు అనేటోళ్ళకు వాళ్ళని గుర్తించిందా ప్రభుత్వం? ఏమన్నా ఈ రైతు భరోసా, రైతు బంధు ఏమన్నా పడ్డదా వాళ్ళకి? అన్న ఉన్న రైతులనే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఎంతసేపు రైతులకు ఏమి ఇస్తే మాకు వస్తుంది, రైతులకు ఇస్తే మాకు ఏమవుతుంది, విద్యార్థులకు ఇస్తే మాకేమవుతుంది, యువకులకు ఇస్తే మాకేమవుతుంది, ఎట్లా మేము అయితే రాము, మళ్ళీ మా గవర్నమెంట్ అయితే రాదు, ఉన్న కాడికి దండుకో, పేదోళ్ళని కొట్టుకో, పెద్దోళ్ళ దగ్గర నుంచి లాక్కో. ఇదే పరిస్థితి. ఏ రకంగా చూసినా జనాలకు డబ్బులు ఇచ్చి, పథకాలు ఇచ్చి వాళ్ళకు సాయం చేస్తే మాకు ఏమవుతుందనే ఉండదు తప్ప కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం. దీనిలో ఎవరి మాట ఎవరికి అర్థం కాదు, ఎవరి సీఎం ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్క మాట ఉండే వ్యవస్థ అయితే కాదు. వీళ్ళు ఏ వర్గానికి సాయం చేసే ఆలోచన విధానం అయితే కేవలం వాళ్ళ సంచులు, వాళ్ళ జేబులు మేము మళ్ళీ భవిష్యత్తులో అత్తమో రామో, అసలు మాకు దాఖలాలు ఉంటే లేవనే విధంగా రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తామని అది చూస్తారన్న, జనాలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉన్న సీఎం గారు ఇప్పుడు ఎలక్షన్లలో తెలిసిపోతుంది కదా. స్థానిక సంస్థల కనీసం మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ సర్పంచ్ల, మాజీ కార్యకర్తలు, మాజీ ప్రతినిధులు అని చెప్పుకునేందుకు కూడా భయపడతారు. ఇండిపెండెంట్ వేసేందుకే సిద్ధంగా ఉన్నారు తప్ప మేము పలానా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేస్తాం, సర్పంచ్ గానో జెడ్పీటీసీ గానో ఆ తరఫున మాకు సపోర్ట్ ఉందని చెప్పుకోవడానికి కూడా భయపడతారన్న. విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్, మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ ఎంతమందికి వెళ్తారా అనేది కూడా మేము ప్రజలందరూ చూస్తారు. మేమేనా కాదు, ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు మీకు బుద్ధి చెప్పేందుకు. అడ్డగోలు అబద్ధాలు చెప్పి, అడ్డగోలు అబద్ధాలు హామీలు ఇచ్చి 420 కాదు అవి 420కి ఇంటూ ఎన్ని టైమ్స్ చేసినా సరిపోవన్న అన్ని రకాలు చేసి ఏ వర్గాన్ని కూడా వాళ్ళు కనీసం న్యాయం చేయలేకపోయారు. పుట్టి నుంచి చచ్చిపోయేదాకా అని చెప్తున్నా కానీ పుట్టి నుంచి చచ్చిపోయేదాకా అన్ని రకాల వర్గాలను మోసం చేసారు తప్ప ఏ ఒక్క వర్గానికి అయితే న్యాయం చేయలేదన్న.
ఇప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధిని పెంచడం కోసం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం, బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం అందాల పోటీలను రీసెంట్గా నిర్వహించారు హైదరాబాద్లో. దానివల్ల ఏం ఉపయోగం లేదా రాష్ట్రానికి? ఏముందన్నా, ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఏ దేశమైనా మంచిదే, అందాల పోటీలను పెడితివి, నువ్వు తీసుకెళ్తావి, సరే పెట్టినావు, ఏం జరిగిందన్న దానివల్ల? నువ్వు ఉల్టా తెలంగాణ పరువు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీ కార్యకర్తలు, మీ నాయకులు బిహేవ్ చేసి ఉన్న పరువును కాస్త ఇప్పుడు 46 కోట్లు నుంచి 50 కోట్ల దాకా పెడితే దానివల్ల ఏమొచ్చిందన్న? ఆ 40-50 కోట్లు నువ్వు ఏదో ఒక వర్గానికి, యువకులకు, విద్యార్థులకు, రైతులకు ఇచ్చే ఉంటే ఆ రకంగా సాయం అయ్యేది తప్ప నీకు దానివల్ల వచ్చింది ఉల్టా మనం బంధమైన తప్ప, బంధం చేసింది తప్ప ఆయనకు అవగాహన లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఇది ఇట్లుంటుంది, ఇది అట్లుంటుంది, అవగాహన రాయితే ఉన్నాడు కనుక దానివల్ల మనకు అందాల పోటీల వలన అయితే మనకు ఒరిగింది అయితే ఏం లేదన్న. అంటే ఈ ఫామ్లో ఈ కార్ రేస్కు సంబంధించిన దాంట్లో కూడా ఇట్లనే సేమ్ కేటీఆర్ గారు ముందు చూపుతోటి అంటే ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచుతాం, మనకు పెట్టుబడులు తెస్తాం అని చెప్పి పెట్టినటువంటి ఈ కార్ రేస్కు సంబంధించి కూడా అందులో స్కామ్ జరిగిందని చెప్పి ప్రధానంగా ఇప్పుడు ఆయనని ఒక 3-4 సార్లు ఏసీబీ విచారణకు పిలవడం కావచ్చు, ఆ కేసు బనాయించి ఒక A1, A3, A2, A3గా గుర్తించి వాళ్ళని పదే విచారణ చేస్తూ ఉన్నారు. మరి దీనిలాగానే అనుకోవచ్చు అది కూడా కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసం తప్ప చేసింది. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రులు ఉన్నప్పుడు ఎన్ని సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి, ఏ విధంగా హైదరాబాద్ అప్పుడు వెలజిల్లుతుండే, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, ఎన్ని దేశాల కంపెనీలు మన వైపు చూసినాయి, దాదాపు అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలు కానీ, ఛానల్స్ కానీ ఎవరైనా కూడా మన సైడ్ చూసిరన్న. ఈ అందాల పోటీలు పెట్టడం వాళ్ళు కూడా చూసిర్రు, ఏ రకంగా చూసిర్రు, అక్కడ అభివృద్ధి వచ్చి మనకు ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, కంపెనీలు వస్తాయని చూసిర్రు. ఇక్కడ ఉల్టా ఎట్లా బదనం అవుతుంది, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏ రకంగా మహిళలను ఇబ్బంది పెడతారనేది తెలియజేయడానికి జరిగింది తప్ప ఈ అందాల పోటీల వల్ల మనకు ఒరిగింది లేదు. అదే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రులు ఉన్నప్పుడు వేల సంఖ్యల మంది, వేల సంఖ్యల కంపెనీలు వచ్చినాయి, వేల సంఖ్యల పెట్టుబడులు వచ్చినాయి, చాలామంది నిరుద్యోగులకు, అది చిన్నదా పెద్దదా, చాలామంది సాఫ్ట్వేర్లు కానీ, టెలికాలర్లు కానీ ఎన్నో రకాల జాబ్స్ వచ్చి చాలామంది నిరుద్యోగులకు అవకాశం కలిగినాయి. కంపెనీలను తెద్దామని చెప్పి ఒక 30-40 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు కదా, బాగా కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1,80,000 కోట్లు ఒక సంవత్సరం వల్లనే తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ కూడా చేయలేదు, ఇన్ని చేయలేదు పెట్టుబడులు అని చెప్పి చెప్తా ఉన్నాడు. పేపర్ల మీద ఎప్పుడు పేపర్లకు ఫోజోలు ఇచ్చుడు, ఉల్టా ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి యాడ్స్ కోసం ఇచ్చుకుని చేసుకుంటే తప్ప ఎక్కడ కనిపించిన కంపెనీలు ఏది, ఎక్కడ మరి ఇనాగ్రేషన్లు ఎక్కడ కనిపించలేవు కదా, ఎక్కడ పలానా కంపెనీల పలానా నిరుద్యోగులు కూడా ఏం చెప్తలేరు కదా, పలానా ఇక్కడ కంపెనీ వచ్చిందా, పక్క కంపెనీ ఉన్న చెప్పాలి కానీ కనీసం మాకు పోటీ ఉన్నది. మనం ఇప్పుడు వాస్తవంగా మనం కాదు, భారతదేశంలో అయితే ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు కానీ ప్రతి సంవత్సరం పలానా సాఫ్ట్వేర్ సంస్థకి ఇట్టున్నది, తెలంగాణ రాష్ట్రం ఇట్టున్నది, ఎకనామిక్ ఇట్లుందని చెప్పి చెప్తారు కదా. మరి ఎక్కడ కూడా మన తెలంగాణ పేరు వస్తలేదు కానీ ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఎక్కడ కొబ్బరికాయ కొట్టిరన్నా పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఇనాగ్రేషన్ చేస్తున్నాడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు అని చెప్పి 200 కోట్లు పెట్టి ఒక్కొక్కటి కడతా ఉన్నాడు ఒక్కొక్క స్కూలు. మరి దాంట్లోకి అవన్నీ సాక్ష్యాలు కావా అభివృద్ధికి, పెట్టుబడులకు? ప్రభుత్వం తరఫున చేసేటి వేరన్నా, ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేటి వేరన్నా. ఇప్పుడు మీరు అన్నారు ఎన్నో రకాల 1,80,000 కోట్లు అన్నారు, మూసిన అది పేరు చెప్పినా 1,50,000 కోట్లు, అవి ఇవ్వన్నా? ఆ 1,50,000 కోట్ల లెక్కేదన్నా? ఏం చేసినావన్నా నువ్వు మూసినది ఇంతవరకు? హైడ్రాన్ ఒకటి పెడుతుంది, అనాథ జనాలను, పేదలను దెబ్బ కొడుతుంది, దానివల్ల రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతినిపోయాయి. రాష్ట్రంలో నీకు ఎక్కడ ఏం జరుగుతుందో అంత కుంటుపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది ప్లేస్లో ఎక్కడో సర్ఫేస్ ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయిందన్న. కనీసం తెలంగాణ వైపు పెట్టుబడి పెట్టేందుకు కూడా ఎవరు మొగ్గు చూపుతలేను. ఆయన రియల్ ఎస్టేట్ అని చెప్పిండు, రియల్ ఎస్టేట్ని మొత్తం కుంటుపడ కొట్టి అసలు రాష్ట్రంలో లిక్విడ్ క్యాష్ అనేది లేకుండా చేసి, ప్రజల అవసరాలు లేకుండా చేసి, ఒకప్పుడు అన్నాడు 100 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ అవుతుంది, కేటీఆర్ జేబులకు 40 రూపాయలు పోతానే, మనకు రాష్ట్రానికి 60 రూపాయలకి వస్తుందని చెప్పిన ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఆ 40-50 రూపాయలు ఎవరి జేబులలో పోతున్నాయి అన్న? ఎడబోతున్న వారి 60 రూపాయలకి ఇప్పాలి కదా అన్నా, నువ్వు అన్న ప్రగల్భాలు వలిగినావు కదా, మరి 60 రూపాయలకి ఇప్పి అన్న. ఇప్పుడు కేసీఆర్ ఆ మధ్య ఆర్థిక వ్యవస్థ పర్పస్ మద్యం మైన్స్లో షాపుల రేటు పెంచినన్న, మరి ఇప్పుడు నువ్వు ఏ రకంగా పెంచినావు? ఆ పైసలు నెట్టు పోతానే అన్న, ఎవరి జేబులలో పోతానే అన్న, దాన్ని లెక్క ఉండాలి కదా అన్న. మరి ఎడబోతుంది, ఎటు నుంచి ఎట్టుపోతుంది? రాష్ట్రం పురోగమనం నుండి తిరోగమనకు పోతుంది తప్ప ఈ రాష్ట్రం సీఎం అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు దాటింది, ఎక్కడ కూడా ఏ అభివృద్ధి పథకం లేదన్న. కేవలం ఫోటోలు ఇచ్చుడు, ఆ సోషల్ మీడియా వాళ్ళకు ఈ పథకాల పైసలను తీసుకుపోయి ఆ సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు లెక్క ఇచ్చుకుంటా వాడుకుంటా తప్ప ఈ ప్రభుత్వం చేసింది లేదు, అభివృద్ధి లేదు. రేవంత్ రెడ్డి గారికి మీడియానే లేదంటుండు, నాకు మీడియా లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ వాళ్ళు ముందలు ఉన్నారు, నేను వెనక పడతా ఉన్నా, అభివృద్ధి చేసి మరి చూపెట్టుకోలేకపోతున్నా అని చెప్పి చెప్తుండు. అంటే చెప్పేది ఒకటి చేసి ఒకటి అనే విధంగా ఈయన నైజం ఉన్నదన్న. ఈయనకు ప్రత్యేకంగా మీడియా అంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న మీడియా వాళ్ళందరినీ వాళ్ళ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి నువ్వు అట్లా అయిపోతే నేను ఇట్లా చేస్తాను బెదిరింపు రాజకీయాలు చేయడం తప్ప ఆయన గురించి తెలుసు. ఆయన ఓటుకు నోటు కేసులో ఏంది అనేది అందరికీ తెలుసు. బెదిరింపు రాజకీయాలు చేసుకుంటా, ఛానళ్లను బెదిరించుకుంటా, వార్తాపత్రికలను బెదిరించుకుంటా తనకు ప్రత్యేక మీడియా అవసరం లేదన్న. తన పక్కన 4-5 టీం ఉంటారు, ఆ టీమే వాళ్ళ మీడియా, వాళ్ళే కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి ఇన్ని రకాలుగా ప్రజలను అబద్ధానికి నిజానికి తేడా లేకుండా చేసే విధంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం
పనిచేస్తుందన్న. అయితే రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న ఒక సభలో మాట్లాడుతూ నా లక్ష్యం నెరవేరింది, నాకు వేరే లక్ష్యాలు ఏం లేవు రాజకీయంగా, నేను కేసీఆర్ని పడగొట్టాలనుకున్నా పడగొట్టినా తొడగొట్టినా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడిండు. ఇంకా ఆయన నన్ను జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది, మరి నాకు లేని బాధ మీకెందుకు వస్తూ ఉన్నది, ఎందుకు భయపడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు జైలు అంటే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఈ మాటలన్నీ ఎట్లా చూస్తారంటే మీరు? ఆయన ఏమన్నా స్వాతంత్ర ఉద్యమం చేసిండా, తెలంగాణ ఉద్యమం చేసి జైలుకి వేయండా అన్న? కేసీఆర్ తోటి ఆయనకు పోలికేందన్న? ఆయన జైలుకి ఎందుకు వేయండు? అది కోర్టు చెప్తుంది, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఏసీబోలు చూసుకుంటారు. నువ్వు దొంగ అని చెప్పిన వాటిని నీ జైలు తీసుకుపోయారు. కేసీఆర్ ఉద్యమం చేసిండన్న, కేటీఆర్ ఉద్యమం చేసిండు, హరీష్ రావు ఉద్యమం చేసిరు. ఇప్పుడు సరే కేటీఆర్ కేసీఆర్ మీ లెక్కనైతే జైల్లోకి పోలే కదా, అది కోర్టు ఆవరణలో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నది, విచారణ జరుగుతుంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఈయనేదో మైకులు పెట్టుకొని స్టేజ్లు ఎక్కి చెప్పినంత మాత్రాన తప్పులు దోషులు నిర్దోషులు అనేది ఈయన డిసైడ్ చేసేది కాదన్న. దానికి కోర్టులు ఉంటే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఏసీబోలు నువ్వు ఏమని చేసారు కాబట్టి నువ్వు జైలుకి పోయినావు తప్ప నువ్వేం తెలంగాణ ఉద్యమం చేయలే, గొప్పగా స్వాతంత్రం చేయలే, నువ్వు పెద్ద చేసింది ఏం లేదన్న. కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి గీలకు పోలికిందన్న. వీళ్ళు ఎక్కడన్నా తెలంగాణ ఉద్యమకాల మీద కార్యకర్తల మీద గన్నెక్కి పెట్టిన వాళ్ళు, తెలంగాణ అద్దన్న వాళ్ళు ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న ఏదో ఫంక్షన్ కూడా జరిగిందన్న గద్దరు అవార్డులు అని చెప్పేసి, కనీసం ఆయన ఫోటో లేకుండా, గద్దర్ గారి ఫోటో లేకుండా నువ్వు అవార్డులు ఇచ్చి ఆ పక్కన ఆంధ్ర నాటులు వచ్చి జై తెలంగాణ అంటే నువ్వు పక్కన సప్పలు కొడతాను తప్ప నువ్వు జై తెలంగాణ లేకపోయినా నీ లోపల ఎంత విషయం ఉంటే నువ్వు ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు తెలంగాణ ప్రజానికి? సందర్భం ఉంటే అంటారు, సందర్భం లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు. సందర్భం వస్తే అంటాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్నారని చెప్పి. తెలంగాణ అనడానికి సందర్భం ఏంది, సందర్భం లేకపోవడేందన్న? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు పిలిపించుకుంటున్నావు? మరి అట్టి ముఖ్యమంత్రిని వేసుకో, ఏదో రాష్ట్రానికి అనుకుంటాం పట్టరాదు. మరి ముంగడ తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకే? తెలంగాణ రాయించుకోకు, ముఖ్యమంత్రిని రాయించుకో. సందర్భం దేనికన్నా తెలంగాణ నీకు? తెలంగాణ నువ్వు తెలంగాణ గడ్డ మీద పుట్టినప్పుడు తెలంగాణ తల్లిగా మనం అందరం జై తెలంగాణ ఎక్కడన్నాడన్నా మీరు చూపెట్టరన్న, మీరు చూపెట్టరు. ఒక్కసారి జై తెలంగాణ అనేవాడు ప్రజలందరి ముంగట ఎలక్షన్ల కోసం తప్ప, కేవలం ప్రజల ముంగట నేను ఎలక్షన్లకు నీ సీఎం అభ్యర్థికి వస్తున్నా అని చెప్పుకోవడానికి తప్ప ఏనాడు కూడా జై తెలంగాణ దాఖలాలు ఇది లేవన్న. కళాఖండిగా నిక్కచ్చిగా మేము చెప్తున్నామన్నా, జై తెలంగాణ అని ప్రజానికంగా ప్రజాభిముఖంగా ఎక్కడైతే అనలేదన్న. ఇంతవరకు ఫైనల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రానున్నాయని చెప్పి బాగా గట్టిగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా ఉండబోతుంది అది, ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారికి? వాళ్ళు ఎంత గట్టిగా చెప్తారో వాళ్ళకు కూడా అంత గట్టినే నమ్మకం ఉన్నదన్న. ఖచ్చితంగా ఎవరెవరైతే స్థానిక సంస్థల్లో అది సర్పంచ్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఏదైతే చేద్దామనుకుంటారో, మాకు ఈ పార్టీ తరఫున మాకు ఈ సహాయ సహకారాలు వద్దు, మేము ఈ పార్టీకి దూరంగా ఉండి ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా పోతేనే మేము విజయం సాధిస్తాం తప్ప పలానా పేరు చెప్తే జనాలు తరిమించి కొడతారనే భావనలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థలతో పాటు ఖచ్చితంగా ఈసారి వస్తే మాత్రం కేసీఆర్ గారు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈసారి మాత్రం దెబ్బ మామూలుగా ఉండదన్న. అతను లైఫ్ టైం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ గారు ఉంటారు. రానున్న రోజుల్లో చావు దెబ్బ కొట్టబోతారు జనాలు కాంగ్రెస్ పార్టీ కన్నా.